ఆల్ ఆస్పిరెంట్స్ ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ నుంచి ప్రీవియస్ ఇయర్ 10 క్వశ్చన్స్ అయితే చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీటితో పాటు మీకు కొంచెం వివరణ అయితే ఇచ్చాను. దాని నుంచి కూడా మీకు బిట్స్ అయ్యి కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొదటి క్వశ్చన్ ఏంటి అంటే, భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడ ఉంది? సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆర్టికల్ ఏలో ఉందా, మొదటి షెడ్యూల్లో ఉందా, మొదటి భాగంలో ఉందా, లేదంటే ఎక్కడా లేదా అని అడుగుతున్నారు. సమాఖ్య అనే పదం మనకి ఎక్కడా లేదు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడా లేదు. అంటే భారత రాజ్యాంగంలో వివరణ అయితే చూద్దాము. భారత రాజ్యాంగంలో సమాఖ్యకు సంబంధించి ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం అయితే లేదంట. మీరు క్వశ్చన్ అయితే చూడండి, సమాఖ్య అని ఉందా అంటే ఉంది, కానీ సమాఖ్య అనే పదం ఉందా అంటే లేదు. ఇది రెండు డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 1 అనేది రాష్ట్రాల ఐక్యతనైతే పేర్కొంటుందంట, అవునా కదా? కానీ అక్కడ కూడా మనకి సమాఖ్య అనే పదాన్ని అయితే ఉపయోగించలేదు. ఇది మనకి మొదటి క్వశ్చన్ అండ్ దానికి సంబంధించిన వివరణ. రెండవ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు అని మనకి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. భారత రాజ్యాంగం ప్రకారము 2 సార్లు కొనసాగవచ్చా, 3 సార్ల, 4 సార్ల, లేదంటే ఎన్ని సార్లైనా అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగం ప్రకారం అయితే ఎన్నిసార్లైనా చేయొచ్చు, కానీ ఇక్కడ చిన్న మ్యాటర్ అయితే ఉంది, వివరణలో చూద్దాం. భారత రాజ్యాంగంలో 57వ అధికరణ వెరీ ఇంపార్టెంట్. ఎన్నవ అధికరణ ద్వారా రాష్ట్రపతి ఎన్నిసార్లైనా సరే రాజ్యాంగంలో ఎన్నిసార్లు అయినా సరే కొనసాగవచ్చు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. 57 అధికరణ రాష్ట్రపతిగా కొనసాగు, కానీ భారత సాంప్రదాయం ప్రకారం 2 సార్లు మాత్రమే రాష్ట్రపతిగా కొనసాగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు అండి? 2 సార్లు మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు, మొదటి రాష్ట్రపతి ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా 1 క్వశ్చన్ అయితే యాడ్ అయిందని అనుకుంటున్నాను. 2 క్వశ్చన్స్ అయితే మనకు కవర్ అవుతాయి. భారత సాంప్రదాయ ప్రకారము ఎన్నిసార్లు రాష్ట్రపతి కొనసాగవచ్చు అని అడిగితే 2 సార్లు. అలా కాకుండా రాజ్యాంగం ప్రకారము ఏ ఆర్టికల్ అని అంటే 57వ ఆర్టికల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? పార్లమెంట్ అయితే అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ని, వాళ్ళు ఎవరినైతే ఉంటారో వాటిని తొలగించాలి అంటే పార్లమెంట్ తీర్మానం చెయ్యాలి. కానీ ఈ ఆప్షన్లో ఒక్కరికైతే చేయనవసరం లేదు. వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల, రాష్ట్రపతియా, ఉపరాష్ట్రపతినా, గవర్నరా అని అడిగారు. ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. గవర్నర్. గవర్నర్కి మనకి ఎలాంటి తీర్మానం చేయకుండానే తీసేయవచ్చు. ఎవరు తీస్తారు? ఇక్కడ వివరణలో చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రపతి అయితే ఎప్పుడైనా తొలగించవచ్చంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు తొలగిస్తారు? ఇక్కడ మనకు ఒక బిట్ కవర్ అయింది. భారత రాజ్యాంగం ప్రకారము గవర్నర్ను ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. ఎవరు ఆదేశాల మేరకు తొలగిస్తారండి? కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే తొలగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ అలానే ఇక్కడ ఆప్షన్లో చూసారా, మిగిలిన వాళ్ళను అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ, రాష్ట్రపతిని కానీ, లేదా ఉపరాష్ట్రపతిని కానీ, వీళ్ళు ఎవరినైనా తొలగించాలి అంటే ఏం చేయాలండి? పార్లమెంట్ యొక్క తీర్మానం అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించింది ఎవరు? భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్య వ్యవస్థగా వ్యవహరించింది కేసీ వేరా, లేదంటే గ్రాన్విల్ ఆస్టినా, మ్యారిస్ జోస్, పాల్ యాపిల్ బీనా అని అడుగుతున్నారు. భారత సహకార సమాఖ్యను సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించింది ఎవరు అంటే ఆప్షన్ బి అనమాట, గ్రాన్విల్ ఆస్టిన్. దీనికి సంబంధించిన వివరణ చూద్దాము. భారత సమాఖ్య వ్యవస్థను కేసీ వేర్ అర్ధ సమాఖ్యగా వ్యవహరించారంట. ఓకేనా? ఇక్కడ మనకి మొదటి ఆప్షన్లో కేసీ వేర్ ఉంది కదండి, అతను మనకి ఏమని వ్యవహరించారు అంటే అర్ధ సమాఖ్యగా వ్యవహరించారు. గ్రాన్విల్ ఆస్టిన్ మనకి ఏదైతే
క్వశ్చన్ ఆన్సర్ ఉందో, గ్రాన్విల్ ఆస్టన్ సహకార సమాఖ్యగా వ్యవహరించారు. మ్యారిస్ జోన్స్ బేరమాడే సమాఖ్యగా వ్యవహరించారు. అండ్ నెక్స్ట్ పాల్ యాపిల్ బీ తీవ్రమైన సమాఖ్య అని అయితే వ్యాఖ్యానించారంట. ఇది మనకి ఇక్కడ మనకి 4 బిట్స్ అయితే కవర్ అయ్యాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు. బేరమాడే సమాఖ్య అని ఎవరు అన్నారు అని అడిగారు అనుకోండి, ఎవరన్నారు? మ్యారిస్ జోన్స్. అలా కాకుండా అర్ధ సమాఖ్య అని ఎవరు వ్యవహరించారు అంటే కేసీ వేర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి అని అడుగుతున్నారు. రాష్ట్రపతి చేయాలా, పార్లమెంట్ చేయాలా, కేంద్ర ఆర్థిక మంత్రి చేయాలా, ఆడిటర్ జనరల్ చేయాలా అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆన్సర్ అనేది బి, పార్లమెంట్ అయితే నిధులను తీసుకునేందుకు ప్రతిపాదన చేయాలి. దీనికి సంబంధించిన వివరణ అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 8 ఉండేవా, 10 ఉండేవా, 11 ఉండేవా, లేవు. ఆల్మోస్ట్ మనం అందరం కూడా భారత రాజ్యాంగంతో పాటు ప్రాథమిక విధులు కూడా అమల్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి 11 ఉన్నాయి కదా, అదే ఆప్షన్ ఆన్సర్ అనేది పెడతాం మనం. కానీ మనకి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి అనేది ఆప్షన్ అనమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి అసలు ఎలాంటి ప్రాథమిక విధులు కూడా లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకోండి, ఈ క్వశ్చన్కి మనకి ఫుల్ డీటెయిల్గా వివరణ అంతా మీకు దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి అని అడుగుతున్నారు. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి? 42, 44 సవరణ చట్టాల, 42, 86, 44, 86, 44, 84 అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మనకి ఆన్సర్ ఏంటి అంటే 42, 86 సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఉన్న 11 ప్రాథమిక విధులను కూడా చేర్చారనమాట. మనకి ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని? 11. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన వివరణ చూద్దాము. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు, మీకు క్వశ్చన్ ఇక్కడ ఏ కమిటీ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు రాజ్యాంగంలో అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ కమిటీ అండి? స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ అమల్లోకి వచ్చినప్పుడు ప్రధానిగా ఎవరున్నారు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇందిరాగాంధీ గారు. అండ్ అలానే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో 10 ప్రాథమిక విధులను అయితే చేర్చారు. ఓన్లీ మనకి 10 చేర్చారండి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు. ఓకేనా? ఎన్నవ రాజ్యాంగ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ. అండ్ అలానే ఇది ఎక్కడ ఏ భాగంలో పొందుపరిచారు అంటే 4A భాగంలో 51A ఆర్టికల్ అనమాట. 51A ఆర్టికల్లో మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ అలానే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో మరొక విధిని అయితే చేర్చడంతో ఇప్పుడు మనకి 11 విధులు అయితే అయ్యాయి. ఓకేనా? ఈ విధంగా 2 సార్లు చేర్చారు. మొదటిసారి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా 10 విధులను ఏర్పాటు చేశారు. అండ్ అలానే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11 అంటే మిగిలిన ఒకటిదాన్ని కూడా విధిని కూడా చేర్చడంతో 11 విధులు అయితే అయ్యాయి మొత్తం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకి ఏదైతే ఈ వివరణ ఉందో ఈ వివరణలో మనకి చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, భాగము ఎందులో ఉన్నాయి, అండ్ అలానే ఎన్ని విధులు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది అని అడుగుతున్నారు. అమెరికానా, స్విట్జర్లాండా, కెనడాని పోలి ఉంటుందా, లేదంటే ఆస్ట్రేలియాని పోలి ఉంటుందా అంటే ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. కెనడానైతే పోలి ఉంటుంది. భారత సమాఖ్య వ్యవస్థ ఎవరిని పోలి ఉంటుందండి? కెనడాని పోలి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరణ అయితే చూద్దాము. కెనడా దేశంలాగే మన దేశం కూడా మన దేశం కూడా ఏంటండి, సాధారణ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాల వాటి పరిధిలో పనిచేస్తూ సమాఖ్యలాగా కనిపిస్తుందంట. అంటే కలిసిమెలిసి పనిచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వాలు కనిపిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా కనిపిస్తుందంట, కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఏకకేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుందంట. ఓకేనా? అప్పుడు ఏంటి, కేంద్రానికి మాత్రమే అధికారం ఉంది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. అందుకే భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మార్చే సమాఖ్య అని ఎవరు పేర్కొన్నారండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక్కడ మనకి ఏదో ఒక క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మార్చే సమాఖ్య అని ఎవరు పేర్కొన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? ఇది మనకి 9th వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. సారీ అండి, ఇక్కడ నేను 9th వన్ అనుకొని డైరెక్ట్గా 10 ఇచ్చేసాను. రియల్లీ సారీ, నేను చెక్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది? భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య యొక్క లక్ష్యం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ద్విసభ లక్షణం అని వస్తుందండి, ద్విసభ విధానం అని వస్తుంది. ఇక్కడ నేను చూసుకోలేదు. ద్విసభ విధానం, అఖిల భారత సర్వీసులు, అవశిష్ట అధికారాలు, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఈ నాలుగిట్లో ఏది అంటే ఏంటండి? ద్విసభ విధానము. ఎలా అవుతుంది? భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్ అయితే ఉంది, మనకు తెలిసింది. పార్లమెంట్లో మనకి ఎన్ని సభలు ఉన్నాయండి? 2 సభలు. అంటే మనది ఏంటి? ద్విసభ. ద్వి అంటే 2, ద్విసభ విధానమే కదండి. 2 ఇక్కడ ద్వి కూడా రాంగ్ పడింది. దిగువ సభ. దిగువ సభ అంటే ఏంటి? లోక్సభ. మరియు ఎగువ సభ అంటే రాజ్యసభ. ఇలా మనకి 2 సభలు అయితే ఉన్నాయి. కాబట్టి మనది ఏ సమాఖ్య అండి? ద్విసభ విధానం. ఓకేనా? మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దిగువ సభ లేదంటే పీపుల్ పార్టీ ఏమంటారంటే లోక్సభ. ఓకేనా? పీపుల్ హౌస్, దేన్ని అంటాము అంటే లోక్సభని అంటాము. ఎగువ సభ అంటే రాజ్యసభ. రాష్ట్రాల సభ అని కూడా అంటారు, రాజ్యసభని. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట పార్లమెంట్కి సంబంధించి. అండ్ అలానే పాలిటిక్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ మీకు ఇక్కడ నేను 9 ఇచ్చాను. రియల్లీ సారీ. ఈ 9 క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరింత మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. పాలిటీ అండ్ అన్ని ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్నిటికీ కూడా నేను ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన వివరణ కూడా ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఆల్ బాయ్ బాయ్.